అవన్నీ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఓకే క్యాండిడేట్ ఫేకే, కానీ క్యాండిడేట్ దగ్గర వర్త్ మాత్రం ఉంది. అండ్ వర్త్ ఉన్న క్యాండిడేట్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కూడా కంపెనీస్ ఏం చేస్తాయంటే వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనమైతే ఒకవేళ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన ఒక క్యాండిడేట్ ఉన్నాడు అండ్ ఆ క్యాండిడేట్ని ఈ ఫామ్ 16 పిఎఫ్ ఇవన్నీ కాకుండా ఒక రిక్రూటర్ అసలు ఎలాగ అనుకోగలుగుతాడు, ఓకే అది మనం చూద్దాం. సో దెర్ ఆర్ 3 క్వశ్చన్స్ విచ్ రిక్రూటర్ పోజెస్ యూ, మిమ్మల్ని అడుగుతాడు. అండ్ ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీకే అర్థమవుతుంది, అర్రే దొరికాంరా అన్న ఫీలింగ్ వస్తుంది. సో మీరు అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ముందే ప్రిపేర్డ్గా ఉండండి. వీలైనంత వరకు అసలు ఫేక్ ఎక్స్పీరియన్స్ జోలికి వెళ్ళకండి, అది పెద్ద హెడ్ఏక్. ఆల్రెడీ పెట్టేసున్నా ఏమున్నా సరే మీ కెరియర్ ముందుకెళ్ళాలి అండ్ మీరు సస్టైన్ అవ్వాలి కాబట్టి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. బట్ దిస్ వీడియో ఈజ్ నాట్ టు ఎంకరేజ్ యూ టు పుట్ అ ఫేక్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ఎక్సెల్, అది జరగని పని. నెంబర్ 1, మీరు ఒక రిక్రూటర్ ముందు కూర్చున్నప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే మిమ్మల్ని మీ డే ఎలా అవుతుంది జనరల్గా, జస్ట్ ఎక్స్ప్లెయిన్ మీ హౌ యువర్ డే గోస్ అని అడుగుతాడు. మీ రెజ్యూమ్ చూసినప్పుడు తనకు ఎక్కడో చోట కొట్టినప్పుడు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు జనరల్గా ఏంటి ప్రిపేర్డ్ అయి ఉండరు. అసలు మన డే డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్నాం సరే, మరి డే ఎలా ఉంటుందన్న విషయం మీరు చెప్పలేరు. సో చెప్పలేనప్పుడు ఏం జరుగుతుందంటే కొద్ది తడబట్టం కానీ, సార్ మై డే గోస్ ఎవ్రీడే ఐ లాగిన్, ఐ హ్యావ్ అ కాల్, ఐ ట్రై టు టాక్ టు ద పీపుల్, ఇట్లా చెప్తుంటే ఏంటి తను 3 ఏళ్ల నుంచి ఇదే పని కదా డైలీ చేసేది, 3 ఏళ్ల నుంచి చేసే పని చెప్పకపోవడం ఏంటి అన్నది తనకి ఫస్ట్ ఒక రెడ్ సైన్ లాగా అర్థమవుతుంది. సాధారణంగా కూడా ఏంటి ఒక పర్సన్, మీరు ఇంజనీర్ కానీ టెస్టర్ కానీ ఎట్లయినా సరే, సపోజ్ టెస్టరే అనుకోండి సింపుల్ టర్మ్స్లో అర్థం కావడానికి. సో ఒక టెస్టర్ మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఏంటి, టెస్టర్ వెళ్తాడు, తన టెస్ట్ కేస్ ఫైల్ ఓపెన్ చేస్తాడు, ఏమన్నా టెస్ట్ చేస్తాడు, బాగుందంటే బాగుంది అప్డేట్ చేస్తాడు. నెక్స్ట్ తనకు స్ప్రింట్ కాల్ ఉంటుంది, ఒక స్టాండప్ కాల్ ఉంటుంది, అక్కడికి వెళ్తాడు. ఒక 2 వీక్స్కి ఒకసారి స్ప్రింట్ కాల్ ఉంటుంది, దాని ముందు రిఫైన్మెంట్ కాల్ ఉంటుంది. ఓకే అనుకుంటే బాగుంటుంది, అదే జరుగుతుంది. సో టిపికల్ డేలో ఇవన్నీ ఒకసారి జరిగే ఛాన్స్ ఉంటుంది, లేదా ఒక టిపికల్ వీక్లో ఇవి జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఇది చెప్పలేకపోతారు వాళ్ళు. సో ఇది నెంబర్ 1 మీకు రెడ్ ఫ్లాగ్. నెంబర్ 2, అసలు మీ కాంట్రిబ్యూషన్స్ ఏమున్నాయి ఇప్పటిదాకా మీ ప్రాజెక్ట్లో అన్నది అడుగుతాడు. మీరేంటంటే కాంట్రిబ్యూషన్స్ అంటే ఐఎమ్ అ గుడ్ టీమ్ ప్లేయర్, నేను నా బాస్ కూడా చాలా బాగా ఇష్టము, ఇట్లా చేశాను, ఇవి కావు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 మిలియన్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఆ ఫిగర్ మీకు మీ ప్రాజెక్ట్ ఓనరో ఎవరో డిస్క్లోజ్ చేస్తే ఓకే, లేదా ఒక మంచి ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంటే దీనివల్ల జరిగిన సేవింగ్ ఏంటి, దీనివల్ల మీకు వచ్చిన అచీవ్మెంట్ ఏంటి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత పని చేయడం వల్ల డైలీ నేను ఒక 2 అవర్స్ అయితే సేవ్ చేయగలిగాను. ఇలాంటి మీరు క్యాలిక్యులేషన్స్ మాట్లాడగలుగుతున్నారో అసలు, లేకపోతే ప్రాజెక్ట్ కాంట్రిబ్యూషన్స్ ఇంకా లోయర్ లెవెల్లో మాట్లాడుకుంటే డైలీ ఒక మీటింగ్ మేము ఇంటర్నల్గా పెట్టుకుంటాం జస్ట్ టు నో ద స్టాట్స్, బట్ నేను అది ఆటోమేట్ చేసేసాను. ఆటోమేట్ చేయడం వల్ల డైలీ అందరికీ 30 మినిట్స్ మిగిలింది. ఇట్స్ అన్ కాంట్రిబ్యూషన్. సాధారణ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ కాంట్రిబ్యూషన్ని మీరు అక్కడ చెప్తున్నారా, నిజంగా చేస్తే చెప్తారు, బట్ దీన్ని మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా అంటే ఉండదు. సో ఇలాంటిది కూడా కాంట్రిబ్యూషన్స్ ఏంటి, అసలు నువ్వేం చేసావు అన్నది స్పెసిఫిక్గా పిన్ పాయింట్ చేసి మిమ్మల్ని అడుగుతారు. సో దానికి కూడా బాగా ప్రిపేర్డ్గా ఉండండి. సో అగైన్ ఐమ్ సెయింగ్ దీనికి ఈ ఫామ్ 16 డాక్యుమెంట్స్కి వీటికి సంబంధం లేదు. మీరు వాటిని ఎంత గొప్పగా అరేంజ్ చేసుకున్నా సరే ఇవి క్వశ్చన్స్, ఇవి మీరు ఫేస్ చేయాల్సిన దిస్ ద సెకండ్ రియల్ వార్. అదొక రకమైన యుద్ధమే, అది గెలవాలి తప్పదు. బట్ ఇది కూడా ఒక రకమైన వారే, ఇది కూడా మీరు చెప్పాలి. రియల్ క్యాండిడేట్ అయితే చెప్పేస్తారు పర్లేదు మా డే ఇలా ఉంటుందని, బట్ మీరు ఇలాంటి ఒక స్పెసిఫిక్ దాంతో వెళ్తున్నారు కాబట్టి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళు కొద్ది ఇబ్బంది పడే ఛాన్స్ అయితే 100% ఉంటుంది ఈ క్వశ్చన్ దగ్గర. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అస్సలు ఇగ్నోర్ చేయండి ఏంటంటే వెరీ డీటెయిల్డ్గా నీ జాబ్ రోల్స్ ఏంటి చెప్పు అని అడుగుతారు. దీనికి ఎవరు ప్రిపేర్డ్గా ఉండరు, ఎందుకంటే 3 years ముందు సపోజ్ మీరు జాయిన్ అయినట్టు మీరు చూపిస్తాము. 3 years ముందు ఒక పర్సన్ జాయిన్ అయినట్టు చూపిస్తే ఆ 3 yearsలో అసలు అతను ఏమేం చేశాడు, ఇంకా తన రోల్స్ 3 ఏళ్ళకి ఇప్పటికి మీకు పెరుగుతూ ఉంటారు కదా, కంపల్సరీ ఒక ప్రమోషన్ అయితే తీసుకోవాలి. ప్రమోషన్ తీసుకోలేదే అనుకుందాం, అట్లనే ఉన్నారు అనుకుందాం, కానీ మీ జాబ్ రోల్స్ ఏంటి అంటే ఇందా మనం టెస్టర్ కేసులో మాట్లాడుకున్నట్టు జస్ట్ రోజు రావడం, టెస్ట్ కేసులు చూడడం, జీరా కార్డులు ఎంటర్ చేయడం ఇదేనా, లేకపోతే ఏంటి? ఈ రోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టక్క కనీసం ఒక 8 నుంచి 10 రోల్స్ మీరు చెప్పేటట్టు ప్రిపేర్డ్గా ఉండాలి.
అవన్నీ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఓకే క్యాండిడేట్ ఫేకే కానీ క్యాండిడేట్ దగ్గర వర్త్ మాత్రం ఉంది. అండ్ వర్త్ ఉన్న క్యాండిడేట్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కూడా కంపెనీస్ ఏం చేస్తాయంటే సరే లెట్స్ గో గివ్ ఎ ట్రై. మళ్ళీ నేను చెప్పేది పెద్ద కంపెనీస్ ఇన్ఫోసిస్ విప్రోలు కావు, కానీ చిన్న స్టార్టప్ కంపెనీస్ ఎఫర్ట్ చేయగలిగే కంపెనీస్ ఏవైతే ఉంటాయో సరే క్యాండిడేట్ అవసరం ఉందో లేదో బయట మార్కెట్ బాగాలేకో ఈ వే చూస్ చేసుకున్నాడు, బట్ వర్త్ అయితే ఉంది తన దగ్గర, హీ సౌండింగ్ కాన్ఫిడెంట్, లెట్స్ గివ్ హిమ్ ఎ ఛాన్స్ అని వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తారు. అట్లా చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో మీరు ఒక్క డాక్యుమెంట్స్ దగ్గరే ఆగకండి. డాక్యుమెంట్స్ బాగా ప్రిపేర్ అవ్వటం, లేదా మీరు ఎక్కడో ఒక అమీర్పేటలో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే వాళ్ళు నేర్పించేది ప్రిపేర్ అయిపోయి అదే అనుకోవడం అదొక్కటి సరిపోదు. క్వశ్చన్స్ ఏమొస్తాయి ఇంటర్వ్యూలో, వాళ్ళు మన ఏమడుగుతారు, మనం ఎంత మంచిగా ఆన్సర్ చెప్పాలి, ఎంత బాగా కన్విన్స్ చేయాలి వాళ్ళని. ఎందుకంటే మిమ్మల్ని హైర్ చేసుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఒక నమ్మకం రావాలి, మనోడిని పెట్టుకుంటే ఇటు సస్టైన్ అవుతాడు, మనని కూడా ఒక మంచి ప్లేస్లోనే పెడతాను, వాళ్ళకు కూడా నమ్మకం రావాలి. సో ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఉంది అని మీరు ఎప్పుడైతే ఆ ఇంటర్వ్యూలో క్రియేట్ చేయగలిగారో దెన్ ద జాబ్ ఈజ్ యువర్స్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మీ శ్రీ హర్ష.